బైబిల్ అనే బురదలో వాడిపోక ముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోక ముందే దాన్ని వాడుకోమని నెత్తి మీద గొడ్డేసుకుని ఆ కుర్రదే. సో ఆ కింద కామెంట్లో పాస్టర్లు వాడరా అని చెప్పి ఏవో పెట్టారు అనుకోండి, వేరే కథ. విషయం ఏంటంటే వీళ్ళకి అసలు అది తెలియట్లేదు, అసలు ఏమీ తెలియదు. బైబిల్ కూడా చదవరు. మనం ఎంతమందికో పబ్లిక్లో సార్ బైబిల్లో ముఖ్య వచనాలు కొంచెం చదివి వీడియో చేయమని అడిగా, ఒక్కడు కూడా చేయలే. ఎలా చేస్తాడు? మగవాళ్ళే చదవలేరు. అసలు మా లాయర్ గారు నన్ను సంవత్సరంన్నర అయింది బ్యాన్ చేసి, వీడియో తీసి పెట్టనేవలేదు సార్, పెట్టనేవలేదు. మా బైబిల్ పండితే ఇక్కడ 2 వెర్షన్ చేయించాం, 1,00,000 మంది చూశారు సార్. ఇక్కడ 1 డేలో 50,000 మంది చూశారు సార్. వాళ్ళు అడుగు తెలియదు, మీరు ఉన్నారు కాబట్టి బైబిల్ పండిట్ పార్ట్ 1 పార్ట్ 2 అది సార్ పార్ట్ 3 ఎప్పుడైనా అడుగుతారు సార్. అది కుమార్ గారండి, కుమార్ సార్, మంటాడు కుమార్ గారు, మంటాడు కుమార్, మంట పెద్దబాబు గారు సార్. సార్ 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 సో నేనేం చెప్తున్నా అంటే ధర్మపరంగా మనం జీవించాలి, ధర్మపరంగా మాట్లాడాలి, ధర్మం ఆధారంగా మనం రియాక్ట్ అవ్వాలి, రెస్పాండ్ అవ్వాలి. మన డబ్బులతో అక్కడ ఘాటు కట్టారు దేనికి? ఆథరైజ్డ్గా మతం మార్చడానికి మన డబ్బులే. పాస్టర్లకు జీతాలు ఇచ్చేది మన డబ్బులే, ఆ జాతరకు ఇచ్చేది మన డబ్బులే. అమ్మఒడి, నాన్నబుడ్డి ఇవన్నీ మన డబ్బులే. పోనీ ప్రతిజ్ఞ చేయమని చెప్పండి ఎవరినైనా, గుళ్ళో డబ్బులు మేము ముట్టుకోలేదని చెప్పని చూద్దాం. గుళ్ళో డబ్బులు మాకు అక్కర్లేదు చెప్పని చూద్దాం. తిరుపతి నుంచి ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు 5 సంవత్సరాలు? అన్నీ ఉన్నాయి. ఏది అధికారికం కొన్ని, అనధికారికం ఎన్నో. అసలు మొత్తం ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని ఎలా నువ్వు 6 ఏళ్ళు అయింది మేము అడిగి, టీటీడీలో అందరూ హిందువులే అని శ్వేతపత్రం విడుదల చేయమని. అది కూడా మాట్లాడాను కదా, అది కూడా మాట్లాడాను, ఆయనతోనే మాట్లాడా. ఎలవ సుబ్రహ్మణ్యం గారు మేము కాశీలో కలిసినప్పుడు జీడిపప్పు ఏమో తుప్పుకి ఇచ్చారు. నవ్వు కాదు నాన్న, ప్లీజ్ డోంట్ లాఫ్. చాలా బాధాకరం. మనం ఇప్పుడు నేనేదో పూజ చేసుకున్నా, హోమం చేసుకున్నా, మీరు ఇంట్లో ఏదన్నా ఆరాధన చేసుకున్నా, జపం చేసుకున్నా, ఇవన్నీ ఎప్పటిదాకా జరుగుతాయంటారు? అంటిల్ వీఆర్ మెజారిటీ. ఒక్కసారి నువ్వు మైనారిటీ అయ్యాక నీకు 3 మార్గాలు, రాలివ్, గాలివ్, ఇంకోటి ఏంటి సార్ ఉంది, రాలివ్, గాలివ్ అంటే మారిపో, పారిపో, చచ్చిపో, ఈ 3. కాబట్టి మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నారేమో మీరు, అందుకని చెప్తున్నా. ఠాగూర్ సినిమా చూశారుగా, ఠాగూర్ సినిమాలో జ్యోతిక బాడీ లా కనబడుతుంటే చిరు వెళ్ళి అలా టచ్ చేసేసరికి మొత్తం కూలిపోద్ది. ఇప్పుడు హిందూ సమాజం అదే అని నేను భావిస్తాను. ఎందుకంటే మీరు గమనించండి, చాగంటి కోటేశ్వరరావు గారితో క్షమాపణ చెప్పించారు. ఎందుకు చెప్పించారా? ఏం పాపం చేశారు ఆయన? ఏదో సామెత చెప్పినందుకు. మరి కృష్ణుని రోజు తిట్టే నీచ్ కమీన్, కుక్కలను హత్య, ఈ నీచ్ కమీన్ గాళ్ళ మీద ఈ బడుద్దాయిలు ఏమన్నా వెళ్ళి క్షమాపణ చెప్పించారా? చెప్పండి. ఎవరినైనా దేవుణ్ణి తిడితే పౌరుషం లేదు, ధర్మానికి, గుళ్ళకి, రథాలకి నాశనం చేస్తే రియాక్టివ్ రెస్పాండ్ లేదు. కులాన్ని అనేసరికి ధర్నాలు, లేకపోతే ఏంటిది కాల్చేయడం,